హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి బ్లాగ్ చూపిస్తాను. తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా పర్లేదండి. ఆ కామెంట్స్ నుంచి నేను ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాను. వీడియోస్ బాగా వస్తున్నాయా రావట్లేదు అనేది కూడా నాకు అర్థమవుతుంది. అందరు తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి, గంటల సింబల్ నొక్కండి. మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీరిద్దరూ మా బావాలండి. నిన్న ఫుల్ వర్షం పడింది. ఈరోజు సాలు కొట్టేసి పత్తి విత్తనాలు నాడుతున్నారు. ఈరోజు మాత్రం పొలాలలో ఎక్కడ చూసినా జనాలు, అరకలు, ట్రాక్టర్లను చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అంటే రైతులకు పండగ వాతావరణం అన్నమాట ఈ టైంలో. ఎందుకంటే ఈరోజు అందరు విత్తనాలు నాడుతున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి. మీకు ముందు వీడియోలో చూడండి, కనిపిస్తుంది మీకు. ఎద్దులను కాకుండా ఆవులను కట్టారండి అరక. అవి 2 ఆవులు చూసి ఎద్దులా కనిపిస్తున్నాయి. ఈవినింగ్ వరకు అంటే ఈ పొలం అయిపోయేసరికి కూడా వాళ్ళు అలాగే ఒంగొని అవి విత్తనాలు మొత్తం నాటేస్తారండి. చూడండి ఎంత కష్టం అనిపిస్తుంది. నువ్వు వస్తున్నావు బాబా? ఆ సాళ్ళు ఎంతవరకు కనిపిస్తున్నాయి అంతవరకు మొత్తం నాటేసేయాలండి ఆ పొలము. అలాగో ఈవినింగ్ వరకు అలా నాటడం అంటే మామూలు విషయం అండి. వాళ్ళకి నిజంగా ఈ లేడీస్కి హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు మన జెంట్స్ అయితే కష్టం అబ్బా, అట్లా వంగి నాటడం అంటే మామూలు విషయం కాదు. కాకపోతే ఎవరో కొందరు జెంట్స్ కూడా నాటుతారండి. కానీ చూస్తుంటే వాళ్ళు ఎంత పొలం ఉంది, అది మొత్తం నాటేసరికి ఎంత టైం అవుతుంది, ఎంత కష్టం అవుతుంది అసలు. అందుకని ఈ వ్యవసాయం చేసేటోళ్ళు తెలిస్తే చాలా స్టిఫ్గా ఉంటారండి మనుషులు, హెల్తీగా ఉంటారు. ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు రావని, ఎక్కువ శాతం రావన్నమాట. ఇక చూడండి, కనిపించే ఆ పొలం మొత్తం ఇంకా బాగా ఆ సాళ్ళు ఇంకా కొట్టాలి. అగో ఇదంతా ఆ కనిపించే ఈ ఒడ్డు ఉందా అండి, ఆ ఒడ్డు కనిపించే వరకు సాలు కొట్టాలి, వాళ్ళు నాటాలన్నమాట. అంత పొలం నాటినాక వర్షాలు వస్తాయో రాయో కూడా తెలియదండి. ఒకవేళ రాకపోతే మళ్ళీ అవి మొలవండి. మొలవకపోయినా వాళ్ళు మళ్ళీ సాలు చెడగొట్టి మళ్ళీ కొత్తగా సాలు కొట్టి మళ్ళీ నాటుతారండి. చూడు, జూదం అంటే ఇదే చూడండి. అందుకే వ్యవసాయం జూదం లాంటిది అన్నారు పెద్దలు. ఎన్ని ఎకరాలు బాగా ఇదంతా? 3 ఎకరాలా? ఇప్పుడు నాటేది ఎన్ని ఎకరాలు ఈరోజు నాటేది? 3 ఎకరాలా? కాదు బాబు, బుడద ఉంది, అంటుకుంటలేదు మొత్తం. టైం అది నువ్వు అవుతుందనా? ఇట్లకెళ్ళి కాలనీకి వెళ్ళి కూడా అట్లే కొడుతురు. మొత్తం ఎర్ర బిడ్స్ అయితే అంటుకుంటుంది. ఇంకా ఇది కూడా ఎర్రదే కానీ జర నయంగానే ఉంది. ఇది జర తువ్వు ఉంది. బా శ్రీశైలం నడుచుకుంటావైనా ఇది పెద్ద అదే బా. అరే 3 రోజులు అంటే ఎట్లుంటా బా, ఇంకా అవుతుంది. అలా అన్నం తెచ్చుకురు, టిఫిన్స్ ఇంకో అక్కడ దర్జా పెట్టిరు. మరి మధ్య విడిచిపెట్టు, ఒకసారి విడిచిపెట్టాలి. ఎక్కడైనా మధ్యలో ఒకసారి పెట్టాలి. అది గాలికి కమ్ముకుంటుంది కదా. అవునవును, ఇబ్బంది అవుతుంది. ఎందుకు మాటలు కాకపోతే సార్లు కావాలంటున్నారు. అయితే నూక ఇంత ఆవులుగా ఎడ్లు నూక ఆవులంట ఇంత అద్దుకులా ఆవులే బాగుతాయి. ఎడ్ల కన్నా ఆవులే బాగుతాయి. ఒక ఏంటికి బండికి ఆ ఎడ్లు, బండికి మాత్రం ఆవులు గుంజవు, కానీ మిగతా ఈ పనులలో ఆవులే గుంజేటి గుంజుతాయి. నేను ఎక్కువ దగ్గర పోతాయి ఈ ఆవులు. బాగానే చూస్తున్నాయి కదా, ఫాస్ట్గా నడుస్తున్నాయి బాగానే. పొద్దున సానం ఎక్కి కొడతా ఉడకలాప్పుడు 60-70 వరకు ఉంది. ఈ రోడ్కి 60 లక్షలు 70 లక్షలా? కాదువా, పొద్దున స్నానం గుడికి పోయి మళ్ళీ పాలేయాలంటే ఇంటి పూజ ఇస్తాయి కదా.
ఇంక చిలకావులు ఇక ఈ ఆవులు దర్శావులు కానీ ఈ పాలు మంచి ఇది దర్శది కానీ అవుతుంది. చిలకావు మీ అక్క కారణం అక్క కట్నం ఇచ్చినావా అది? కారణం దాన్ని ఇచ్చారు. ఎన్నో అమ్ముకున్నా. కాదు నీ పెళ్ళి ఎప్పుడు జమాన్లో అయితే ఇంకా ఉందా బాది? దాని తల్లిని అమ్ముకున్నా. దాని తల్లి నమ్మినావు కానీ ఇది ఇంకా ఉన్నది. అమ్మ నయమే నువ్వు. ఒక పెండుతో పెడతా అంటే పెడతలేదు, అన్ని కొడలే పెట్టి ఇప్పటికి. ఒక పెండుతో ఉంటే మళ్ళీ దాని రోజులు ఇవ్వాలి. ఏమన్నా ముసలాలు కొడుతుంది. లేదు అదే చెప్తున్నా. ఆ రీతులు అంటే మామూలు విషయమా? కొమ్మలు చాలా పెద్ద మనం గోపించిన. చూడండి ఎక్కడ చూసినా పొలాలలో మనుషులే ఉన్నారు. మనుషులు అరకలు అంటే ఈరోజు పండగ వాతావరణం అనమాట. అబ్బా వర్షం పడింది, విత్తనాలు నాటాలనేసి అందరూ సంతోషంగా ఉన్నారండి. ఆ వెదర్ చూడండి ఎంత బాగుంది అసలు. గుట్టలు, ఆ పొలాలు. వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి అవి చూడండి చెట్లు ఎంత పచ్చగా అయినాయి తోడుపోటి. ఇంక ఇప్పుడు వర్షాలు కంటిన్యూ పడతాయి కాబట్టి మొత్తం పొలాలు చుట్టుపక్కల అంతా పచ్చగా అవుతాయండి. వాతావరణం సూపర్ ఉంటుంది చూడడానికి కూడా. ఇంకా చూడండి ఇంకో ఆల్రెడీ మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అంతా. కరెక్ట్ వర్షాలు స్టార్ట్ అయినాక ఇంకా సూపర్ ఉంటుందండి వ్యూ. అప్పుడు ఒక వీడియో వేద్దాం, అప్పుడు ఒక వీడియో వేసి చూపిద్దాం. ఇంకా చూడండి ఎంత బాగుంది వెదర్. సిటీలో ఉన్న వాళ్ళు అంటారు పల్లెటూరు వాతావరణం, అందుకే ఇంత ఇష్టపడతారండి. ఇగో ఇంకా కొన్ని రోజులకైతే ఇంకా సూపర్ అనిపిస్తుంది. పొలాలు కూడా ప్యూర్ రెడ్ కలర్లో ఉంటాయండి మా సైడ్ పొలాలు. అక్కడ చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది రెడ్ కలర్లో ఏదో కుంకుమ చల్లినట్టుగా. అక్కడ చూడండి ఎంత బాగుంది. ప్రతి పంటకు అనుకూలంగా ఉంటాయండి ఈ రెడ్ పొలాలు. ఒకవైపు ఎర్రటి పొలాలు, ఒకవైపు గుట్టలు. చూడండి ఎంత బాగుంది చూడడానికి. నువ్వు అక్కలు నాకు నాడతావా? ఈవినింగ్ వరకు నాడతావా? ఎవరు నాటరు, నువ్వే కాదు నేను కాదు, ఎవరైనా నాటరు మొగలకు. బా తొందర తినిపిస్తున్నావు బా, తొందర తినిపిస్తున్నావు అంటున్నా. అవును మీ కొడుక తినటైనా ట్రాక్టర్ నీదా? మళ్ళీ వాడు పోతే మామూలు టైంలో వదులుతారు. కొంచెం లేట్ అయ్యి కూడా కొంతమంది పొలాలు ఇప్పుడు దున్నుతున్నారు. కొంచెం అటు ఇటు అవుతాయి కానీ పనులు, దానివల్ల కొంచెం లేట్ అయినట్టుంది ఈ బావకి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.